ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు సిబ్బందితో పాటు ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సిపి కాంతిరాణా టాటాలు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్లు పరిశీలించారు. గుంటూరు వైపు నుంచి విజయవాడ వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న ఈ నేపథ్యంలో అందరూ కూడా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అలాగే సిపి ఇద్దరు కూడా వరుసగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్దాము. ఇక్కడ పూర్తిస్థాయిగా ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ వాహనాల చెకింగ్తో పాటు అసలు మొత్తం సిబ్బంది పర్యవేక్షణపై కూడా వీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిపి గారు చెప్పండి, ఎలా రోజు తనిఖీలు చేస్తున్నారు, ఎట్లా ఉంది, అలాగే ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు? బేసికల్గా మా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు 13 ఉన్నాయండి. ముఖ్యంగా మన ఖమ్మం సూర్యాపేట బార్డర్స్, తర్వాత విత్ ఇన్ ద స్టేట్ 8 పెట్టాము, అంటే టోటల్ 21. సో మొత్తం అన్ని చెక్ పోస్ట్ దగ్గర కూడా మనం ఈ సిఆర్పిఎఫ్ సిబ్బందితో మనం సిఆర్పిఎఫ్ అండ్ లోకల్ పోలీస్ సిబ్బంది, ఇంకా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత రెవెన్యూ నుంచి, ఫారెస్ట్, ఎస్సీబీ నుంచి కూడా కొన్ని ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్ దగ్గర చేస్తున్నాము. ముఖ్యంగా బేసికల్గా మోర్ దెన్ 50,000 క్యాష్ ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ఒకవేళ మోర్ దెన్ 50,000 క్యాష్ క్యారీ చేస్తే తప్పనిసరిగా దానికి అకౌంట్ ఫర్ అయి ఉండాలి, అదొకటి. అండ్ మన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం మోర్ దెన్ లెట్స్ 4 or 5 బాటిల్స్ కూడా మనం క్యారీ చేయకూడదు. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ లెస్ దెన్ 10 lakhs అయితే కన్సర్న్డ్ జిఎస్టీ లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ట్యాక్స్లు కట్టారా, దానికి బిల్స్ ఉన్నాయా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్తుంది, హౌ ఇస్ ఇట్ అకౌంటెడ్ ఫర్ అన్న విషయం చూస్తారు. అన్నీ ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తే దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. గట్టిగా చెప్పండి, అంటే చూస్తూ ఉన్నాం ఇప్పుడు పక్కన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అంటే ఎన్నికల కోడ్కి సంబంధించి బ్యానర్లు ఉన్నాయి, ఫ్లెక్సీలు ఉన్నాయి. అలాంటి మీరు యాప్ ఇచ్చారు, నిన్న కూడా మన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, సి విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి అని. ప్రజలకు ఇలాంటి ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే మీరేం చెప్తారు ప్రజలు? అంటే ఇప్పటికే మనకి సి విజిల్ యాప్ చాలా ఎఫెక్టివ్గా మనకి ప్రతిరోజు ఒక 10 నుండి 15 వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వితిన్ 100 minutesలోనే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంతా కూడా వెళ్ళి దాన్ని ఇటు రెవెన్యూ అండ్ పోలీసు సహకారంతో దాన్ని రిజాల్వ్ చేయగలుగుతున్నారు. తర్వాత వాట్సాప్ నెంబర్ అనేది జిల్లాకు ఒక సెపరేట్ నెంబర్ ఒకటి తీసుకున్నాం, ఇప్పుడే మీడియాకు కూడా చెప్పున్నాము. దాని ద్వారా కూడా ప్రతిరోజు కూడా ఒక 6 to 7 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇలాను నేషనల్ లెవెల్లో ఎన్జిఎస్పి పోర్టల్ అనేటువంటిది ఉంది, దాని ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. జిల్లా స్థాయిలో కూడా సెపరేట్గా ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఒకటి పెట్టుకున్నాము, దానికి వచ్చేటువంటి కంప్లైంట్స్ అనేటువంటి ఉన్నాయి. ప్రతిరోజు మీడియాలో వచ్చేటువంటివి ఇద్దరు సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఏ రోజుకి ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ సెటమ్స్ ఇలా వచ్చాయని చెప్పేసి మాకు మార్నింగే పంపిస్తారు. ఆ మానిటరింగ్ అనేటువంటి ఒకటి చేసుకున్నాము. జిల్లా స్థాయిలో ఉండేటువంటి మానిటరింగ్ ఏదైతే ఉందో దీనికి కూడా ఒక సాఫ్ట్వేర్ లాంటిది రెడీ చేసుకుంటున్నాము. అదే ఇప్పుడు మనం చూస్తాం, ఇటీవల కాలం ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధం ఉన్న వాలంటీర్లు కావచ్చు, రేషన్ రీలర్స్, కొంతమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారనే ఒక ఆరోపణలు నడుస్తున్నాయి. మన పక్క జిల్లాలో మొన్న 6 సస్పెండ్ చేసినట్టు కూడా ఉంది. అంటే మీ వైపు నుంచి ఒక జిల్లా అడ్మినిస్ట్రేటర్గా మీరేం చెప్తారు ఇటువంటి వారికి? సింపుల్, ఎవరైనా ఒకవేళ అది వాలంటీర్ అవ్వచ్చు, జిల్లా అధికారి అవ్వచ్చు, లేకపోతే మండల అధికారి అవ్వచ్చు, లేకపోతే పంచాయతీ లెవెల్లో ఉండే అధికారి అవ్వచ్చు, ఎవరైనా సస్పెన్షన్తో ఆపను, క్రిమినల్ కేసు కూడా ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటిది నాట్ ఓన్లీ సస్పెన్షన్, డిసిప్లినరీ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది అంటున్నాను. రోజు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మీరు కానీ సిపి గారు కానీ, ఎట్లా ఉంది మానిటరింగ్? మన జిల్లా వరకు చూస్తే ఎట్లా ఉంది? నాకు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి నిఘా పెట్టబోతుంది? చాలా కంట్రోల్డ్గా ఉందండి. నేను సిపి గారు, ఇప్పుడు సిపి గారు ఏంటంటే ఒకసారి తిరువూరులో ఉండే మనకి NS30 ఉంది కదండి, అక్కడ ఉండే సెంటర్ చూద్దామని చెప్పేసి అని సిపి గారు అనడం, మధ్యలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మధ్యలో ఒకసారి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, రిసెప్షన్ సెంటర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి రోజుకు ఒక ఏరియాకి ఒకసారి వెళ్దామనుకుని చెప్పేసి ఒక దాంతో ఇది ఇప్పుడు తిరువూరుకు బయలుదేరి ఉన్నామండి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇదే ప్రాంతాల్లో సంబంధించి ఓన్లీ కృష్ణా జిల్లాతో వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా పర్యటన చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఎవరెవరు డబ్బులు 50,000 మించి తీసుకెళ్లొద్దని, అదేవిధంగా 1 లక్షల్లో కానీ స్వాధీనం చేసుకుంటే తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంబంధం వాలంటీర్లు కావచ్చు, ఇతర శాఖ సంబంధం ఉన్న ఎవరున్నా కూడా ఒకవేళ ర్యాలీలో కానీ రాజకీయ పార్టీ సభల్లో పాల్గొంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, విజయవాడ.